హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం వశీకరణ శీర్షికలో వశీకరణ మంత్రములు అందిస్తూ వస్తున్నాం. ఈ మంత్రము కూడా ముందుగా జపం చేసి తర్వాత ప్రయోగం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము ఘోర రూపిణి అయిన మహాశక్తి యొక్క రూపముతో కూడి ఉన్న మంత్రము. ఈ మంత్రమునకు కూడా గ్రామదేవత దర్శనము, గ్రామదేవత దీపారాధన, గ్రామదేవత ప్రదక్షిణలు చేస్తూ ప్రత్యక్షంగా మంగళవారము శనివారము ప్రారంభించి మంత్ర జపం చేసుకోవచ్చు. ముందుగా చెప్పిన మంత్రము 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయాలి. దీక్షా కంగన వద్దులై ఉండవలసి ఉంటుంది. ఈ మంత్ర జపం చేస్తున్నట్టుగా ఎవరికి తెలియకుండా రహస్యవంతంగా చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ మంత్రముతో మనం ప్రతిరోజు 108 మననం చేసుకోవడం వలన సర్వజనుల వశమై మీ మాట వింటూ మీరు సమాజంలో గౌరవప్రదంగా జీవనం కొనసాగించగలరు. మీకు వ్యక్తిగతంగా అవసరం వచ్చేటప్పుడు వ్యక్తిగత వశీకరణ అనగా ఒక వ్యక్తిని వశీకరణ చేయాలన్నప్పుడు 2వ మంత్రం చేయాలి. ఇప్పుడు ముందుగా మూల మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రము 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. మంత్రము ఓం నమః కట వికట ఘోర రూపిణి స్వాహ. మంత్రం మరోసారి ఓం నమః కట వికట ఘోర రూపిణి స్వాహ. మంత్రం మరోసారి ఓం నమః కట వికట ఘోర రూపిణి స్వాహ. ఈ మంత్రం కూడా వాచిక జపమే చేయాలి. మానసిక ఉపాంత జపం పనికిరాదు. దీక్షా కంగన వదిలే సుస్నాతులై ఉంటూ చేయవలసి ఉంటుంది. సర్వజన వశ్యమునకు ఈ మంత్రము చాలు. వ్యక్తిగత వశీకరణకు ఇప్పుడు 2వ మంత్రం చెప్తున్నాం. ఈ మంత్రము 22 రోజులు రోజుకి 22 మాలలు చొప్పున చేయవలసి ఉంటుంది. అముకం అన్న దగ్గర వారి పేరును చేర్చి జపం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిగత వశీకరణ మంత్రము. మంత్రము ఓం నమః కట వికట ఘోర రూపిణి అముక నామధ్యేయం వసమానయమే స్వాహ. మంత్రం మరోసారి ఓం నమః కట వికట ఘోర రూపిణి అముక నామధ్యేయం వసమానయమే స్వాహ. మంత్రం మరోసారి ఓం నమః కట వికట ఘోర రూపిణి అముక నామధ్యేయం వసమానయమే స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, మానసిక జపం ఉపాంశ జపం పనికిరాదు. వాచిక జపమే చేయాలి. ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి. ముందు ప్రయత్నంగా మీరు ప్రయత్నం చేయండి. లేని ఎడల గురువులను సంప్రదించి జాతక పరిశీలన మరియు విద్యుక్త ధర్మ పరిశీలన చేసి తరువాత మీరు ఈ మంత్రములు చేస్తే తప్పనిసరి ప్రతిఫలితములు వస్తాయి. కొన్ని విధానాలకు అష్టదిగ్బంధన యంత్రయోగములు కూడా చేస్తూ చేయవలసి ఉంటుంది. ముందుగా మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. కాని ఎడల గురువులను సంప్రదించండి లేదా మాతో ప్రత్యక్షంగా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఆనందభరితమైన జీవితం నిర్మించుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలో, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడుగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.